ఓం శాంతి. అక్టోబర్ 22వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మీకు ఏ జ్ఞానాన్నైతే చదివిస్తారో అందులో రిద్ధి సిద్ధుల విషయమేదీ లేదు. చదువులో మంత్రతంత్రాలతో పని నడవదు. ప్రశ్న: దేవతలను తెలివైన వారని అంటారు, మనుషులను అనరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు మరియు మనుషులలో ఏ గుణాలు లేవు. దేవతలు తెలివైనవారు, అందుకే మనుషులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది, అందుకే వారిని ఎంతో విలువైన వారని అంటారు. ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు వారు పైసా విలువ చేసేవారిగా అయిపోతారు. అప్పుడు బుద్ధిహీనులని అంటారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు, ఇది పాఠశాల, ఇది చదువు. ఈ చదువుతో ఈ పదవి ప్రాప్తిస్తుంది. దీనిని స్కూలు లేక యూనివర్సిటీ అని భావించాలి. ఇక్కడికి దూర దూరాల నుండి చదువుకునేందుకు వస్తారు. ఏమి చదువుకునేందుకు వస్తారు? ఈ లక్ష్యము, ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. మనం చదువుకునేందుకు వస్తాము. చదివించే వారిని టీచర్ అని అంటారు. గీతయే భగవానువాచ, ఇంకే విషయము లేదు. గీత అనేది చదివించే వారి యొక్క పుస్తకము, కానీ వారు పుస్తకము మొదలైన వాటినేమీ చదివించరు. గీత ఏమీ చేతిలో లేదు. ఇది భగవానువాచ. మనుషులను భగవంతుడని అనరు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఇదంతా విశ్వము. నాటకము ఏమీ సూక్ష్మవతనములో లేక మూలవతనములో జరగదు. నాటకము ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రము కూడా ఇక్కడే ఉంది. దీనినే 84 జన్మల చక్రము యొక్క నాటకమని అంటారు. ఇది తయారు చేయబడిన నాటకము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎందుకంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మీకు వారి డైరెక్షన్లు లభిస్తాయి. ఇక్కడ ఇంకే వస్తువు లేదు. ఒక్కరినే సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. అథారిటీ యొక్క అర్థాన్ని కూడా వారు స్వయం అర్థం చేయిస్తారు. ఇది మనుషులు అర్థం చేసుకోరు. ఎందుకంటే వారందరూ తమో ప్రధానులు. దీనిని కలియుగమనే అంటారు. అంతేగాని ఇది కొందరి కొరకు కలియుగము, కొందరి కొరకు సత్యయుగము, కొందరి కొరకు త్రేతాయుగమని కాదు. అలా కాదు. ఇప్పుడిది నరకముగా ఉన్నప్పుడు మనుషులెవ్వరూ మాకు ఇదే స్వర్గము, ఎందుకంటే మా వద్ద ధనము, సంపద ఎంతగానో ఉందని అనలేరు. అది అలా అవ్వదు. ఇది తయారు చేయబడిన నాటకము. సత్యయుగము గతించిపోయింది. అది ఈ సమయములో ఉండలేదు కూడా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సత్యయుగములో వీరి రాజ్యము ఉండేది. భారతవాసులు ఆ సమయంలో సత్యయుగవాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు తప్పకుండా కలియుగవాసులుగా పిలువబడతారు. సత్యయుగవాసులుగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు. నరకాన్ని కూడా స్వర్గమని అంటారని కాదు. మనుషులకైతే తమ తమ మతాలు ఉన్నాయి.
ధనము యొక్క సుఖము ఉంది. కావున స్వయాన్ని స్వర్గములో ఉన్నట్లుగా భావిస్తారు. నా వద్దనైతే ఎంతో సంపద ఉంది, అందుకే నేను స్వర్గములో ఉన్నానని భావిస్తారు. కానీ అది కాదని వివేకం చెప్తుంది. ఇది నరకమే. ఎవరి వద్దనైనా 10-20 లక్షలు ఉన్నా కానీ అసలు ఈ ప్రపంచమే రోగగ్రస్త ప్రపంచము. సత్యయుగాన్ని నిరోగి ప్రపంచమని అంటారు. ప్రపంచమైతే ఇదే. సత్యయుగములో దీనిని యోగీ ప్రపంచమని అంటారు. కలియుగాన్ని భోగి ప్రపంచమని అంటారు. అక్కడ యోగీలు ఉంటారు. ఎందుకంటే అక్కడ వికారాల భోగ విలాసాలేవీ ఉండవు. ఇది విద్యాలయము. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. టీచర్ ఏమైనా శక్తిని చూపిస్తారా? మేము ఫలానాగా అవుతామన్న లక్ష్యము ఉంటుంది. మీరు ఈ చదువుతో మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇందులో ఇంద్రజాలము, మంత్రతంత్రాలు లేక రిద్ధి సిద్ధుల విషయమేదీ లేదు. ఇది ఒక స్కూల్. స్కూల్లో ఏమైనా రిద్ధి సిద్ధుల విషయం ఉంటుందా? చదువుకొని కొందరు డాక్టర్లుగా, కొందరు బ్యారిస్టర్లుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా మనుషులే, కానీ వారు పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవీ దేవతలని అంటారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇది ఉన్నదే పతిత పాత ప్రపంచము. ఈ ప్రపంచము పాతబడేందుకు ఇంకా లక్షల సంవత్సరాలు ఉందని మనుషులు భావిస్తారు. కలియుగము తర్వాతే సత్యయుగము వస్తుంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఈ సంగమము గురించి ఎవరికీ తెలీదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపిస్తారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారిని సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మల తండ్రిని బాబా అని అంటారు. ఇంకే పేరు ఉండదు. తండ్రి పేరు శివ. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. శివపరమాత్ముడిని నిరాకారుడనే అంటారు. వారికి మనుష్య శరీరమేదీ లేదు. ఆత్మలైన మీరిక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు మనుష్య శరీరము లభిస్తుంది. వారు శివుడు, మీరు శాలిగ్రామాలు. శివుడు మరియు శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు ఒకప్పుడు చైతన్యంగా ఉండి వెళ్ళారు, ఏదో చేసి వెళ్ళారు. కావుననే వారి పేరు ప్రఖ్యాతంగా గానం చేయబడుతుంది మరియు వారు పూజింపబడతారు. ముందు జన్మ గురించైతే ఎవరికీ తెలీదు. ఈ జన్మలో అయితే మహిమ చేస్తారు, దేవీ దేవతలను పూజిస్తారు. ఈ జన్మలోనైతే ఎంతోమంది లీడర్లుగా కూడా అయిపోయారు. మంచి మంచి సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి పేరును ప్రఖ్యాతము చేసేందుకు వారి స్టాంపును కూడా తయారు చేస్తారు. ఇక్కడ అందరికన్నా గొప్పగా ఎవరి పేరును మహిమ చెయ్యాలి? అందరికన్నా పెద్దవారెవరు? ఉన్నతోన్నతమైన వారైతే ఒక్క భగవంతుడే. వారు నిరాకారుడు మరియు వారి మహిమ పూర్తిగా వేరు. దేవతల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు. మనుషులను దేవతలని అనలేరు. దేవతలలో సర్వగుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణులు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. వారి పూజను కూడా చేస్తారు. ఎందుకంటే పవిత్రులు పూజ్యులుగా ఉంటారు.
అపవిత్రులను పూజ్యులని అనరు. అపవిత్రులు సదా పవిత్రులకు పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది, కావున పూజింపబడుతుంది. పతితంగా అయితే ఆమె అందరి కాళ్లకు నమస్కరించవలసి వస్తుంది. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ పావనులుగా ఉండేవారు. అది ఉన్నదే పవిత్ర ప్రపంచము. కలియుగము పతిత ప్రపంచము. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలవరు. నన్ను సుఖములో ఎవరూ తలుచుకోరని స్వయంగా తండ్రి అంటారు. ఇది భారత్ విషయమే. తండ్రి భారత్లోకే వస్తారు. భారత్యే ఈ సమయంలో పతితంగా అయ్యింది. భారత్యే పావనంగా ఉండేది. పావన దేవతలను చూడాలనుకుంటే మందిరాలలోకి వెళ్ళి చూడండి. దేవతలందరూ పావనంగా ఉంటారు. వారిలో ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారిని మందిరాలలో చూపిస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యములో అందరూ పావనంగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఓ పతిత పావన, రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. సన్యాసులు ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా లేక బ్రహ్మముగా భావించరు. వారు భగవంతుడు నిరాకారుడనే భావిస్తారు. వారి చిత్రము కూడా నిరాకార రీతిలోనే పూజింపబడుతుంది. వారి యథార్థ నామము శివ. ఆత్మ అయిన మీరు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు మీకు పేరు పెట్టడం జరుగుతుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. 84 జన్మలైతే కావాలి కదా. 84 లక్షల జన్మలు ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇదే ప్రపంచము సత్యయుగములో కొత్తగా ఉండేది, ధర్మయుక్తముగా ఉండేది. ఇదే ప్రపంచము మళ్ళీ అధర్మయుక్తముగా అయిపోతుంది. అది సత్యఖండము. అక్కడ అందరూ సత్యం మాట్లాడేవారే ఉంటారు. భారత్ను సత్యఖండమని అంటారు. అసత్యఖండమే మళ్ళీ సత్యఖండముగా అవుతుంది. సత్యమైన తండ్రే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి, ట్రూత్ అని అంటారు. ఇది ఉన్నదే అసత్యఖండము. మనుషులు ఏదైతే చెప్తారో అదంతా అసత్యమే. దేవతలు వివేకవంతమైన బుద్ధి కలవారు. వారిని మనుషులు పూజిస్తారు. తెలివైన వారు మరియు తెలివిలేని వారని అంటారు. తెలివైన వారిగా ఎవరు తయారు చేస్తారు? మళ్ళీ తెలివిలేని వారిగా ఎవరు తయారు చేస్తారు? ఇది కూడా తండ్రి తెలియజేస్తారు. తెలివైన వారిగా సర్వగుణ సంపన్నులుగా తయారు చేసేవారు తండ్రి. వారు స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఏ విధంగా ఆత్మ అయిన మీరు ఇక్కడ శరీరంలో ప్రవేశించి పాత్రను అభినయిస్తారో అలా నేను కూడా ఒకేసారి ఇతనిలోకి ప్రవేశిస్తాను. వారు ఒక్కరేనని మీకు తెలుసు. వారినే సర్వశక్తివంతుడని అంటారు. మనం సర్వశక్తివంతులని పిలవదగ్గ మనుషులు ఎవ్వరూ లేరు. లక్ష్మీనారాయణలను కూడా అలా అనలేము. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు ఇంకెవరో ఉన్నారు. పతిత మనుషులలో శక్తి ఉండదు. ఆత్మలో ఏ శక్తి అయితే ఉంటుందో
అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అనగా ఆత్మలో ఏదైతే సతోప్రధానమైన శక్తి ఉండేదో అది తమోప్రధానమైన శక్తిగా అయిపోతుంది. ఏ విధంగా బండిలో పెట్రోల్ అయిపోతే మోటార్ ఆగిపోతుందో ఇది అలాగే. ఈ బ్యాటరీ గడియ గడియ డిశ్చార్జ్ అవ్వదు. దీనికి పూర్తి సమయం లభించి ఉంది. కలియుగాంతములో బ్యాటరీ చల్లబడిపోతుంది. మొదట ఎవరైతే సతోప్రధానంగా విశ్వాధిపతులుగా ఉండేవారో వారిప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. కావున శక్తి తగ్గిపోయింది. శక్తి మిగల్లేదు. పైసాకు కొరగాని వారిగా అయిపోతారు. భారత్లో దేవీదేవతా ధర్మం ఉన్నప్పుడు విలువైన వారిగా ఉండేవారు. రిలీజియన్ ఈజ్ మైట్, ధర్మములో శక్తి ఉందని అంటారు. దేవతా ధర్మములో శక్తి ఉంది. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఏమి శక్తి ఉండేది? యుద్ధము మొదలైనవి చేసే శక్తి ఏమీ కాదు. శక్తి అనేది సర్వశక్తివంతుడైన తండ్రి నుండి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి? తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీ ఆత్మ సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. విశ్వాధిపతులకు బదులుగా విశ్వానికి సేవకులుగా అయిపోయారు. తండ్రి అర్థం చేయిస్తారు. ఈ పంచవికారాల రూపీ రావణుడు మీ శక్తినంతటినీ దోచేసుకుంటాడు. అందుకే భారతవాసులు నిరుపేదలుగా అయిపోయారు. సైన్స్ వారిలో ఎంతో శక్తి ఉందని భావించకండి. అది శక్తి ఏమీ కాదు. ఇది ఆత్మిక శక్తి. ఇది సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించడముతో లభిస్తుంది. సైన్స్ మరియు సైలెన్స్కు ఈ సమయంలో యుద్ధము జరుగుతున్నట్లుగా ఉంది. మీరు సైలెన్స్లో వెళ్తారు. దాని బలం మీకు లభిస్తూ ఉంది. సైలెన్స్ బలాన్ని తీసుకొని మీరు సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని శరీరము నుండి అతీతంగా చేసుకుంటారు. భక్తి మార్గములో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ సర్వవ్యాపి అని అన్న కారణంగా దారి అసలు లభించదు. తమోప్రధానంగా అయిపోయారు. ఇది చదువు. చదువును శక్తి అని అనరు. తండ్రి అంటారు, మొదట పవిత్రంగా అవ్వండి. ఆ తర్వాత సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో దాని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. నాలెడ్జ్ఫుల్ అయితే ఒక్క తండ్రే. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న విషయము పిల్లలకు తెలీదు. నటులైన మీరు పాత్రధారులు కదా. ఇది అనంతమైన డ్రామా. ఇంతకు ముందు మనుషుల నాటకాలు జరిగేవి. అందులో మార్పులు సాధ్యమవుతాయి. కానీ ఇప్పుడైతే సినిమాలు తయారయ్యాయి. బాబాకు కూడా ఆ సినిమా ఉదాహరణనిచ్చి అర్థం చేయించడం సహజమవుతుంది. అది చిన్న సినిమా, ఇది పెద్దది. నాటకాలలో నటులు మొదలైన వారిని మార్చవచ్చు. కానీ ఇదైతే అనాది డ్రామా. ఒక్కసారి ఏదైతే షూట్ అయ్యిందో అది మళ్ళీ మారలేదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన సినిమా వంటిది. ఇందులో శక్తి యొక్క విషయమేదీ లేదు. అంబను శక్తి అని అంటారు. కానీ ఎంతైనా పేరైతే ఉంది కదా. వారిని అంబ అని ఎందుకంటారు? ఆమె ఏమి చేసి వెళ్ళారు? ఉన్నతోన్నతమైన వారు అంబ
మరియు లక్ష్మి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంబయే మళ్ళీ లక్ష్మిగా అవుతారు. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మీరు నాలెడ్జ్ఫుల్గా కూడా అవుతారు మరియు మీకు పవిత్రతను కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పం నడుస్తుంది. ఆ తర్వాత తండ్రే వచ్చి పవిత్రత యొక్క దారిని తెలియజేస్తారు. మీరు వచ్చి దారిని తెలియజేయండి మరియు మార్గదర్శకునిగా కూడా అవ్వండని వారిని ఈ సమయం కొరకే పిలుస్తారు. వారు పరమ ఆత్మ. ఆ సుప్రీం చదివించే చదువుతో ఆత్మ సుప్రీంగా అవుతుంది. సుప్రీం అని పవిత్రులనే అంటారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. తండ్రి అయితే సదా పావనుడు. తేడా ఉంది కదా. ఆ సదా పావనుడే వచ్చి అందరికీ వారసత్వాన్నిచ్చి నేర్పిస్తారు. ఇందులో వారు స్వయమే వచ్చి నేను మీ తండ్రినని తెలియజేస్తారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి, లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలదు? రథము కూడా ప్రసిద్ధమైనది. భాగ్యశాలి రథమని గానము చేస్తారు. భాగ్యశాలి రథము మానవునిది. ఇందులో గుర్రపు బండి మొదలైన వాటి విషయమేమీ లేదు. మనుషులకు అర్థం చేయించేందుకు మనుష్య రథమే కావాలి. కానీ వారు కూర్చొని గుర్రపు బండి మొదలైన వాటిని చూపించారు. భాగ్యశాలి రథము అని మానవుణ్ణే అంటారు. ఇక్కడైతే కొన్ని జంతువులకు కూడా ఎంతో మంచి సేవ జరుగుతుంది. మనుషులకు కూడా అంత సేవ జరగదు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తారు. గుర్రాలను, ఆవులను కూడా ప్రేమిస్తారు. కుక్కల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవేవి అక్కడ ఉండవు. లక్ష్మీనారాయణులు కుక్కలను పెంచుకుంటారా? ఈ సమయములోని మనుషులందరూ తమోప్రధాన బుద్ధి కలవారని, వారిని సతోప్రధానంగా తయారు చేయాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ గుర్రాలు మొదలైనవేవి మనుషులు సేవ చేసేలాంటివి ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు. మీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. రావణుడు ఈ పరిస్థితిని తీసుకువచ్చాడు. అతను మీ శత్రువు. కానీ ఈ శత్రువు యొక్క జన్మ ఎప్పుడు జరుగుతుందన్నది కూడా మీకు తెలీదు. శివుని జన్మ గురించి కూడా తెలీదు. అలాగే రావణుని జన్మ గురించి కూడా తెలీదు. త్రేతా యొక్క అంతము మరియు ద్వాపరము యొక్క ఆదిలో రావణుడు వస్తాడని తండ్రి తెలియజేస్తారు. అతడికి 10 తలలు ఎందుకు చూపించారు? అతణ్ణి ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? అది కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు. ఎవరైతే చదవరో వారు దేవతలుగా అవ్వలేరు. అలాంటి వారు ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో అప్పుడు వస్తారు. మేము దేవతా ధర్మానికి చెందినవారము. ఇప్పుడు మళ్ళీ అంటు కట్టడం జరుగుతోందని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తాను. ఈ సమయంలో మొత్తం సృష్టి అంతటి వృక్షము పాతగా ఉంది. అది ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు ఒక్క దేవతా ధర్మమే ఉండేది. మళ్ళీ మెల్లమెల్లగా కిందకు దిగుతారు. తండ్రి మీకు 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఎందుకంటే తండ్రి నాలెడ్జ్ఫుల్ కదా. మంచిది.
मीठे मीठे सिकी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్, సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి। సైలెన్స్ బలముతో సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి। తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకొని దాస్యత్వం నుండి విముక్తులవ్వాలి, యజమానులుగా అవ్వాలి। 2వ పాయింట్, సుప్రీం చదివించే చదువును చదువుకొని ఆత్మను సుప్రీంగా తయారు చేసుకోవాలి। పవిత్రతా మార్గములోనే నడుస్తూ పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చెయ్యాలి, మార్గదర్శకులుగా అవ్వాలి। వరదానము, అల్ఫ్ను తెలుసుకునే మరియు పవిత్రత అనే స్వధర్మాన్ని అలవరుచుకునే విశేష ఆత్మ భవ। వివరణ, నా పిల్లలు ప్రతి ఒక్కరూ విశేష ఆత్మ అని బాబ్దాదాకు సంతోషం ఉంటుంది। అది వృద్ధులైనా చదువుకోని వారైనా చిన్నపిల్లలైనా యువత అయినా లేక ప్రవృత్తి వారైనా ఎవరైనా సరే వారు విశ్వము ముందు విశేషమైన వారు। ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద నేతలైనా నటులైనా వైజ్ఞానికులైనా వారు అల్ఫ్ను తెలుసుకోలేదంటే ఇంకేం తెలుసుకున్నట్లు? మీరు నిశ్చయబుద్ధి కలవారై నషాతో ఇలా అంటారు, మీరు వెతుకుతూ ఉండండి, మేమైతే పొందేశాము అని। ప్రవృత్తిలో ఉంటూ పవిత్రతా స్వధర్మాన్ని అలవర్చుకున్నారు కావున పవిత్ర ఆత్మ విశేష ఆత్మగా అయిపోయారు। స్లోగన్, ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియమనిపిస్తారు। ఓం శాంతి।